శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. భీష్మాచార్యుల వారిని ప్రశ్నించడం కొనసాగిస్తూ ధర్మరాజు గారు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనబడేటటువంటి 4 ఆశ్రమములలో ఉండేటటువంటి వారు కూడా ఆరాధన చేసేది ఏ దైవాన్ని నాకు తెలియచేయవలసింది అని అడిగితే దానికి సమాధానంగా భీష్మాచార్యుల వారు అన్ని ఆశ్రమములలో ఉండేటటువంటి వారు కొలిచేటటువంటి దైవస్వరూపం శ్రీ మహావిష్ణువు అని దానికి సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్ని తెలియచేయడం ప్రారంభం చేశారు. ఒకప్పుడు బదరికాశ్రమంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని చూడడం కోసమని బయలుదేరి ఆ నారదుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరి ఆ నారాయణ మునిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై తత్వదర్శనం పొందాలి అని కోరుకున్నాడు. కోరుకుంటే వెంటనే ఆ నారాయణుని యొక్క మూలస్వరూపం ఏదైతే ఉంటుందో దాన్ని దర్శనం ఇవ్వడం కోసం ఆమూలాగ్రంగా తన తత్వాన్నంతటినీ తానే అనుగ్రహించడం కోసం ఆ నారాయణముని నారదుణ్ణి ఏకాగ్రచిత్తంతో ఉండమని తీసుకుని వెళ్ళి ఆ మేరు పర్వతం మీద క్షీర సముద్రానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి శ్వేతద్వీపంలో ఏ ఆహారమును స్వీకరించకుండా ఇంద్రియములను గెలిచినటువంటి వారై అసలు శరీరములకు చెమట పట్టనటువంటి వారై దివ్యమైనటువంటి పరిమళము శరీరము నుంచి వెదజల్లబడుతున్నటువంటి తెల్లటి కాంతులతో కూడుకున్నటువంటి శరీరంతో ఉన్న కొంతమంది పురుషుల వద్దకు చేర్చారు. వారిని చూసి అక్కడికి వెళ్ళిన తరువాత నారద మహర్షి కూడా తదేక దీక్షతో అనేక సంవత్సరములు తపస్సు చేసిన తరువాత ఆయనకి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది అని నారాయణముని చెప్తే నారద మహర్షి అదే ప్రకారంగా గొప్ప తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినప్పుడు ఆయనకి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమైంది. ఆ విష్ణువు వారందరికీ కూడా అనుగ్రహించినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ఆ తెల్లటి కాంతులతో కూడుకున్న శరీరంతో ఎవరున్నారో వారందరినీ కూడా అనుగ్రహించినటువంటి స్వరూపం. ఆ స్వామి తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, గోరోచనము, ఆకుపచ్చ మొదలైనటువంటి రంగులలో ఉన్నాడు. అంటే నిజానికి ఆయనకంటూ ఒక రంగు లేనివాడు ఎన్ని రంగులైనా చూపించగలడు. అంటే అన్ని రంగులకు అతీతమైనటువంటి వాడు. అటువంటి వాడు సహస్ర శిరస్సులతో అంటే అనంతమైనటువంటి శిరస్సులతో, అనంతమైన బాహువులతో, అనేకమైనటువంటి పాదములతో ఆయన అనుగ్రహించినటువంటి వాడై తన దర్శనాన్ని హోమవేదిక, కమండలవు, సృక్కు, స్రువము, అగ్ని వీటన్నింటినీ ధరించి ఉన్నాడు. అంటే యజ్ఞస్వరూపంగా దర్శనమిస్తున్నాడు.
ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నటువంటి వాడై గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ అద్భుతమైనటువంటి రూపంతో ఆ నారద మహర్షికి సాక్షాత్కరించాడు. వెంటనే ఎంతో సంతోషించినటువంటి నారద మహర్షి పరమానందంతో ఆ నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి స్తోత్రం చేశారు. చేసిన తర్వాత ఆ నారాయణుడు ఎంతో ముదాన్ని పొందినటువంటి వాడై, నారాయణుడనగా విష్ణువే, అటువంటి విష్ణువు ఎంతో ముదాన్ని పొందినటువంటి వాడై ఆ నారదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ, నను గానబడయరెవ్వరు ననగా ఏకాంతికులక అర్హమో మద్దర్శనము, నీవేకాంతికుడవు అనహంకారుడవు కాన అబ్బెన్ చూడన్. నన్ను చూడడం అనేటటువంటిది ఏకాగ్రమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారికి మాత్రమే సాధ్యము నారదా. నువ్వు కూడా అటువంటి ఏకాగ్ర చిత్తము కలిగినటువంటి వాడివి. అందుచేత నేను నీ పట్ల ప్రసన్నుడనయ్యాను. ప్రసన్నుడనై నీకు దర్శనాన్ని అనుగ్రహించాను. నీకు ఏ విధమైనటువంటి అహంకారం లేదు. అహంకారం లేకపోవడం, ఏకాగ్రచిత్తం కలిగి ఉండడం, నా దర్శనం కోసమని అన్ని సంవత్సరములు అలమటించి నువ్వు గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత భవ్యమైనటువంటి నా దర్శనం నీకు ఒసంగబడింది అని చెప్పి అప్పుడు ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు నారద మహర్షిని. కోరుకోమంటే నారద మహర్షి అన్నారు, మీ దర్శన భాగ్యం కన్నా గొప్ప వరం లోకంలో ఇంకొకటి ఉండదు. అపూర్వమై ఎవ్వరూ దర్శించడానికి సాధ్యం కానటువంటి అనితర సాధ్యమైన ఈ దర్శనాన్ని పొందిన తరువాత ఇక నాకు మిమ్మల్ని ఏ కోరిక కోరాలని లేదు అని చెప్తే ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క తత్వాన్ని అంతటినీ కూడా నారద మహర్షికి తానే విపులీకరించారు. ఆ చెప్తూ క్షేత్రజ్ఞుడు అన్న పేరుతో పిలిచిన, జీవుడు అన్న పేరుతో పిలిచిన, వాసుదేవుడన్నా సంకర్షణుడన్నా నిజానికి ఇన్ని పేర్లతో పిలవబడుతున్నటువంటి వాణ్ణి నేనే. లోకంలో 24 తత్వములు ప్రధానమైనటువంటివి ఉండి ఈ 24 తత్వముల చేత ఈ లోకమంతా కూడా తన వ్యాపారములను సాగిస్తోంది. అటువంటి ఆ 24 తత్వములకు అతీతమైనటువంటి 25వ తత్వాన్ని నేనే. నా నుండే ఆ 24 తత్వములు ప్రకాశిస్తున్నాయి. 25వ తత్వంగా నేను ప్రకాశిస్తూ 24 తత్వములకు కారణభూతుడనైనటువంటి కారణం చేత నన్ను పంచవింశకుడు అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ కారణం చేత నాకు పంచవింశకుడు అనేటటువంటి పేరు వచ్చింది. పరమపురుషుడను నేనే. నాకన్నా పరమైనటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి లేదు. నేనే లోకమంతటికీ కూడా పరమైనటువంటి వాడను. ఇక నా దర్శనం కన్నా పొందడానికి నాకన్నా శ్రేష్టమైనది, నాకన్నా లోకమునకు ఊంచుకోవడానికి కారణమైనది వేరొకటి లేదు అని చెప్పి, భూతాత్మకమైన అఖిల ధాతుచయము వెలిగలేదు తను నా మొత్తంబు ఆబాతత జీవవ్యాప్తి సమేతము కాకున్నా చేష్ట నెసగదు వచ్చా అన్నారు. ఓ నారద మహర్షి, తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే సమస్త ప్రాణికోటిలో కూడా అంతర్లీనమై ఒక గొప్ప శక్తి ఉన్నది. ఆ అంతర్లీనమైనటువంటి శక్తి లేకపోతే అది మొత్తం అంతటా పరివ్యాప్తమై ఉండకపోతే, ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే శరీరం అంతటా చైతన్యము నిండి ఉంది. దీన్ని చిత్ జడ గ్రంథి అని పిలుస్తారు. అది లేకపోతే ఈ శరీరము జడము, ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా కాష్టభూతాని జిజ్ఞిరి అన్నట్టుగా ఒక కర్ర పడిపోయినట్టుగా పడిపోతుంది. అది లేస్తోంది అంటే, బంధములు కదులుతున్నాయంటే, మాట్లాడుతోంది అంటే, ఎన్నో కార్యక్రమములను చెయ్యగలుగుతోంది అంటే లోపల ఉన్నటువంటి శక్తి, ఆంతరముగా ఉన్నటువంటి శక్తి స్వరూపముగా అంతటా పరివ్యాప్తమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యము నేనే అయినటువంటి కారణం చేత ఈ లోకమంతా అనేక చేష్టితములను చెయ్యగలుగుతోంది, అనేక కార్యకలాపములు చెయ్యగలుగుతోంది. అన్ని ప్రాణులలో అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ అంతఃశక్తిని నేనేను సుమా అని చెప్పి, ఆదిత్య మరుత్ వసు రుద్రాది దివిజగణము అంబుజాసనుడు చతుర్వేదములు మదాత్మకతంగాదే తత్తద్విశేష గౌరవమిందున్. ఇందులో లోకంలో
ఆదిత్యులు కానీ, మరుత్తులు కానీ, వసువులు కానీ, రుద్రులు కానీ, ఎవరైనా అన్ని గణములు, ఆఖరికి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నా వలననే గౌరవాన్ని పొందుతుంటారు. వేదములు కూడా నా వలననే గౌరవమును పొందుతున్నాయి. అంటే తత్తద్విశేష గౌరవం ఉందున్. ఇవన్నీ కూడా గౌరవమును పొందడానికి, ఇవన్నీ కూడా తేజోవంతములై ఉండడానికి కేవలముగా నా మహిమ కారణమవుతోంది. నా యొక్క అనుగ్రహము, నా శక్తి, నా తేజస్సు వాటి యందు నిండి నిబిడీకృతమైనటువంటి కారణం చేత అవి లోకమునందు శ్రేష్టతమములై మొత్తం లోకం యొక్క ఉనికికి, లోకం యొక్క కార్యకలాపాలు నిర్వహింపబడడానికి ప్రధాన కారణములవుతున్నాయి. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి బ్రహ్మగారు సృష్టి చేయడానికి ప్రమాణ గ్రంథములైనటువంటి వేదముల వరకు అన్నిటినీ కూడా నా యొక్క మహిమ చేత ప్రకాశింపచేస్తున్నాను. కమలగర్భు సృజించి సకల జగద్ధురానియుక్తుని గావించి ఏ నివృత్తి పరతనేకాకిని దివ్య భవ్యమగు సహాయముగ సంచరింతు మధ్యస్థ వృత్తి. అసలు ఈ లోకములన్నింటినీ కూడా సృజించడానికి మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టికర్తగా సృజించినటువంటి వాడను నేనే. అటువంటి బ్రహ్మగారిని సృష్టించి ఈ లోకమునంతటినీ కూడా రచన చేయమని, ఈ లోకమును సృష్టి చేయమని నేనే ఆయనకు అధికారమును కట్టబెట్టాను. ఆ తర్వాత ఈ ప్రపంచ భారమంతా కూడా ఆయన చేత నిర్వహింపబడుతోంది. నేను బ్రహ్మగారికి ఇటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పి నివృత్తి మార్గాన్ని చేపట్టి ఏకాంతముగా ఉంటాను. మధ్యస్థుడుగా ఉంటూ నా అంత నేనుగా దేనితోనూ కూడా మమేకము కానివాడనై బ్రహ్మాదుల అందరికీ కూడా ఆయా సందర్భములను బట్టి, ఆయా అవసరములను బట్టి ఏది అవసరమో, ఎంతటి మహిమ అవసరమో, ఎంతటి తేజస్సు అవసరమో, ఎంతటి శక్తి అవసరమో అటువంటి దాన్ని అంతటినీ కూడా అందజేస్తూ ఉంటాను. ఆ కారణం చేత నా మూలంగానే నేను ప్రధానుడై ఉన్నటువంటి కారణం చేత, నా అనుగ్రహ విశేషం చేత ఈ లోకమంతా కూడా నిర్వర్తింపబడుతోంది. అనేకమైనటువంటి జన్మలను స్వీకరించి చిత్ర విచిత్రమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాను. ఏది చేసినా ప్రధానంగా ధర్మ సంస్థాపనార్థంగా చేస్తూ ఉంటాను. ఆ ధర్మమునకు ఇబ్బంది కలిగించినటువంటి వారిని సంహరించడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యంగా స్వీకరించినటువంటి వాడిని. నిజానికి నాకంటూ జన్మ ఉండవలసిన అవసరం లేకపోయినా, నా అంత నేనుగా ఏ కర్మ చెయ్యవలసిన అవసరం లేకపోయినా నేనే జన్మని కర్మని స్వీకరించి దాని చేత ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాను. ఆయా కాలములయందు ధర్మ సంస్థాపన చేసినటువంటి కారణం చేత ఈ సృష్టి అంతా కూడా ఏ వైక్లభ్యం లేకుండా నడవడానికి సాధ్యమవుతోంది. ఒకానొకప్పుడు వరాహ రూపాన్ని దాల్చి హిరణ్యాక్షుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాను. అట్లాగే నరసింహస్వరూపంతో హిరణ్యకశిపుణ్ణి సంహరించాను. పరశురాముడనై పుట్టి ఆ అహంకారానికి లోనైనటువంటి రాజులందరినీ కూడా పరిమార్చాను. అట్లాగే దశరథరాముడిగా నరుడిగా ఆవిర్భవించి రావణాసుర సంహారం చేశాను. కృష్ణ పరమాత్మనై ఆవిర్భవించి అర్జునుడి సహాయంతో భూభారాన్ని తగ్గించాను. పాపుల యొక్క సంఖ్యని తగ్గించి కురుక్షేత్రమునందు ఎందరో అధర్మాత్ములైనటువంటి వారు తెగటారిపోవడానికి కారణభూతుడనయ్యాను. అట్లాగే అనేకమైనటువంటి లీలామానుష రూపములను ధరిస్తూ ఉంటాను. ధరించి ఎప్పుడెప్పుడు భూమికి భారమైనటువంటి వాళ్ళ యొక్క శక్తి పెరుగుతోందో అప్పుడప్పుడు వాళ్ళని పరిమారుస్తూ ఉంటాను. అటువంటి జాబితాలోని వారే ఆ కంసుడు, కాలయవనుడు, అట్లాగే మురుడు, నరకుడు, బాణుడు మొదలైనటువంటి లోక కంటకులు, ధర్మమును పాడు చేసేటటువంటి వారెవరు ఉంటారో వారందరినీ కూడా సంహరించాను. అట్లాగే మత్స్య కూర్మాది అవతార స్వరూపంగా ఈ భూమి మీద ఆవిర్భవించి ఎన్నో కార్యక్రమములను నిర్వహించాను. దేవతలకు అండగా నిలబడుతూ, రాక్షసులను పరిమారుస్తూ, ధర్మమును నిలబెడుతూ, ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు ఒక రూపాన్ని తీసుకొని ఈ భూమి మీదకు వస్తుంటాను. అవన్నీ అవతారములు అని కీర్తింపబడుతుంటాయి. ఇట్లా ఓ నారద మహర్షి
ధర్మ సంస్థాపన కోసమని ఎన్ని పనులు చేయవచ్చో అన్ని పనులను నిర్వహిస్తూ ఉంటాను. ఏ కర్తవ్యం కోసం ఒక అవతారాన్ని స్వీకరిస్తానో, ఏ కర్తవ్య నిర్వహణ కొరకు అని ఒక రూపాన్ని పొందుతూ ఉంటానో, ఆ కర్తవ్య నిర్వహణము పూర్తయిపోగానే మళ్ళీ మూలస్వరూపమైనటువంటి చైతన్యంగా, మూలస్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణు తత్వంగా ప్రకాశిస్తూ ఉంటాను. ఓ నారద, నీవు నా యందు ఏకాగ్రచిత్తము కలిగిన వాడివి, అహంకారమును జయించిన వాడివి, ఇంద్రియములను గెలిచినటువంటి వాడివి, పరమ భాగవతోత్తముడవు. అందుకని నిన్ను అనుగ్రహించి నా దర్శనాన్ని నీకు కల్పించడంతో పాటుగా నా తత్వాన్నంతటినీ కూడా నీకు ఉపదేశం చేయడం జరిగింది అని చెప్తే, నారదుడు ఆ ఉపదేశామృతాన్ని స్వీకరించి ధన్యుడైనటువంటి వాడై ఆ చుట్టూ ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా శ్రీ మహావిష్ణువు చేత తనకి ప్రబోధం చేయబడినటువంటి తత్వాన్నంతటినీ ఉపదేశం చేశాడు. ఆ కారణం చేత వారందరూ కూడా ధన్యులయ్యారు. ఈ విశేషాన్నంతటినీ కూడా వివరిస్తూ చిట్ట చివర దీని గురించి ఒక మాట చెప్తారు. నీ వినిన ఉపాఖ్యానములేవియు సరిగావు దీనికి, ఇది దీర్ఘాయు శ్రీ విభవారోగ్యములన్ కావించు, పఠించినం తగన్ తగు వినినన్. ఓ ధర్మరాజా, ఇత పూర్వం నువ్వు అనేక ప్రశ్నలు అడిగినప్పుడు నీకు నేను అనేక ఉపాఖ్యానములను వివరించాను. ఇంతవరకు నా నుండి నువ్వు విన్నటువంటి ఏ ఉపాఖ్యానము కూడా ఇప్పుడు నువ్వు విన్న ఈ ఉపాఖ్యానముతో సరిసమానమైనది కాదు. బదరికాశ్రమానికి వెళ్ళి నారాయణముని సేవించి ఆయన అనుగ్రహంతో ఆ క్షీరసాగరానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి శ్వేతద్వీపానికి చేరుకుని అక్కడ తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొంది వరం కోరుకోమంటే ఏమీ కోరుకోకుండా ఆయన చేతనే తన దర్శనము అనుగ్రహింపబడి ఆయనే తన తత్వాన్నంతటినీ చెప్తే విన్నటువంటి నారద మహర్షి యొక్క వైభవానికి సంబంధించిన ఈ ఉపాఖ్యానం ఏదైతే ఉందో, దీనిని విన్నవారందరికీ, చదివిన వారందరికీ, చెప్పిన వారికి అందరికీ కూడా దీర్ఘాయుర్దాయము, సకల సంపదలు, వైభవము, ఆరోగ్యము అన్నీ చేకూరుతాయి. అంత గొప్ప ఉపాఖ్యానమిది, తెలుసుకోవలసినది అని చెప్పి దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ మహాభారతాంతర్గతంగా భీష్మముఖతః తెలియచేయడం జరిగింది. తదనంతరం ఇప్పటి వరకు భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు అడిగితే ఆ తరువాత కొన్ని ప్రశ్నలు జనమేజయుడు వైశంపాయనుణ్ణి అడిగాడు. అడిగినప్పుడు ఆ జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఉద్దేశించి ప్రశ్న వేస్తూ, ఓ వైశంపాయన, నువ్వు ఎప్పుడు చెప్పినా కూడా మోక్షం అనేటటువంటిది అత్యంత ప్రధానమని, ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొందడం కొరకే ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాన్ని, సాధనని చెయ్యవలసి ఉంటుందని, దాని కొరకే అనేక ధర్మములు, అనేక మార్గములు, అనుష్ఠానములు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటావు. అయితే దేవతలు కూడా ఈ మోక్షధర్మం మీద ఆసక్తి చూపించినట్లుగా కనపడదు. వారు కూడా కేవలంగా పురోడాశాన్ని మాత్రమే తింటూ గడుపుతూ ఉంటారు. ఇక జనులో భౌతిక విషయముల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి మోక్షం అనేటటువంటిది అంత ప్రధానమైన విషయమైనప్పుడు జనులు కానీ దేవతలు కానీ మోక్షానికి అంత పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా హవిష్యాన్ని భుజించడంలో దేవతలు, భౌతిక సుఖములను పొందడంలో నరులు ఎందుకు అనురక్తి చూపిస్తూ ఉంటారు, నాకు తెలియచేయవలసినది అని జనమేజయుడు వైశంపాయనుడిని అడిగితే ఆ వైశంపాయనుడు జనమేజయుడికి జవాబు చెప్తున్నాడు. ఆదిత్యాది సమస్త దేవతలు అట్లాగే మహర్షులు ఒక రోజున బ్రహ్మదేవుడి యొక్క దర్శనం చేసుకున్నారు. చేసుకుని ఇప్పుడు, ఓ జనమేజయ, నువ్వు నన్ను ఏది ప్రశ్నించావో అదే వారు బ్రహ్మగారిని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే బ్రహ్మగారు, సరే ఈ ప్రశ్న మనందరం కలిసి శ్రీమన్నారాయణుడిని అడుగుదాం రండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి క్షీరసాగరానికి సమీపంలో విడిది చేసి వాళ్ళందరూ కూడా కొన్ని వేల దివ్య సంవత్సరములు తపస్సు చేయగా ఆకాశంలోంచి వారికి ఒక మధురమైనటువంటి గంభీరమైనటువంటి వాణి వినపడింది. అంటే అంత తపస్సు చేసినప్పటికీ నిజానికి వారికి దర్శనము కాలేదు, వారికి విష్ణువు యొక్క వాణి వినపడింది. ఆయన పైనుండి మాట్లాడుతూ అన్నారు, మీ వచ్చిన పని ఎరుగుదు,
ఈ వనజభవుండు జగములన్నిటికి గురుండు. ఏ విధి బనిచినది శృతి భావిత కర్మంబుదాన బరగుదు తగగన్. ఈ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారున్నాడే, ఆయన అందరికన్నా కూడా అధికుడు. మీ అందరిలోకి కూడా ఆయన శ్రేష్ఠుడు. కాబట్టి ఆయన మార్గ నిర్దేశనం చెయ్యగలిగినటువంటి వాడు సృష్టికర్త. అందరినీ సృష్టించిన వాడైన కారణం చేత తండ్రి. ఆయన ఏ కర్తవ్యాన్ని నిర్ణయిస్తాడో అది వేదముల చేత ప్రతిపాదింపబడినదే అయి ఉంటుంది. వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి దాన్ని కర్తవ్యంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయించడు. కాబట్టి అటువంటి వేదాంతర్గతమైనటువంటి విషయములు ఏ ఉంటాయో, వేదము చేత ప్రతిపాదింపబడినది ఏది ఉంటుందో దాన్నే ప్రమాణంగా స్వీకరించి నేను కూడా నిర్వహిస్తూ ఉంటాను. కాబట్టి నేను చెప్పినటువంటి మాట జాగ్రత్తగా వినండి. వేద విహితముగా అంటే వేదములు ఎట్లా చెప్పాయో దాన్ని ప్రమాణంగా తీసుకుని యజ్ఞము చెయ్యండి. అప్పుడు ఆ యాగంలో నాకు భాగాన్ని కల్పించండి, హవిష్యాన్ని నాకు కూడా ఇవ్వండి అని చెప్పి ఆయన ఆ సశరీరంగా దర్శనం ఇవ్వకుండా వాణి రూపంలో పలికితే అది విన్నటువంటి దేవతలందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వైష్ణవము అని పేరు కలిగినటువంటి యజ్ఞం చేశారు. యజ్ఞం చేసి అందులో విష్ణుమూర్తికి భాగం కల్పించారు. దానితో ఆ విష్ణుమూర్తి చాలా దయ కలిగినటువంటి వాడై ఆకాశంలోంచి మాట్లాడుతూ, బ్రహ్మాది దేవతలు, ఈ దేవతలు మహర్షులు మీ అందరూ కూడా చాలా మంచి పని చేశారు, పుణ్యానికి తగినటువంటి పని చేశారు, చేయవలసిన పని చేశారు, ఏది ప్రమాణమో అది చేశారు. కాబట్టి నేను మీ పట్ల ఎంతో సంతోషిస్తున్నాను. వేదం నిర్దేశించగా అంటే వేదము ఎట్లా చెప్పిందో అట్లా మనుష్యులు యజ్ఞాన్ని చేసినప్పుడు మీకందరికీ సమర్పించినటువంటి హవిస్సు ఏది ఉంటుందో ఆయా భాగములను వీరందరూ గ్రహిస్తుండండి అని విష్ణువు ఆదేశించారు. అందుకని ఆనాటి నుంచి దేవతలు ఆ హవిర్భాగములను స్వీకరిస్తూ ఉంటారు. దానితో తృప్తిపడి అభివృద్ధి పొందండి అన్నారు. అందుకని దేవతలు అక్కడ వరకు పరిమితి చెంది వారు ఆ హవిర్భాగములను భుజించి సంతోషపడుతూ ఉంటారు. ఇక సనక, సనందన, సనాతన, కపిల, సనత్కుమార మొదలైనటువంటి వారు బ్రహ్మమానస పుత్రులు. వారు సహజముగా జ్ఞానము కలిగినటువంటి వారు. వారు ఒక సాధన చేసి జ్ఞానము పొందినవారు కారు. వారు సహజముగా జ్ఞానమును పొందినవారు. ముముక్షువులు, ఎప్పుడూ మోక్షమును పొందాలనేటటువంటి కాంక్షతో మాత్రమే ఉంటారు. వారు సాంఖ్యము మొదలైనటువంటి యోగ మార్గములన్నింటినీ కూడా ప్రవర్తింపచేశారు. కాబట్టి వారు చెప్పినటువంటి మార్గములన్నీ కూడా మోక్షాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి మార్గములు. కాబట్టి నా ఆజ్ఞ చేత మీ అందరికీ కూడా ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, శాసకుడిగా ఉంటాడు. ఇక శంకరుడు లోకాలన్నింటి చేత పూజింపదగినవాడు, వరములను ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు. కాబట్టి మీ అందరూ కూడా ఆయన్ని ఆరాధన చెయ్యండి అని చెప్పినటువంటి కారణం చేత దేవతలందరూ కూడా ఆనాటి నుండి తమకు రావలసినటువంటి హవిర్భాగములను స్వీకరిస్తూ పరమ ప్రశాంతంగా సంతోషంగా గడుపుతున్నారు అని చెప్తూ ఆ జనమేజయుడు గూఢములైనటువంటి విష్ణునామములకు నిర్వచనములను నాకు తెలియచేయవలసింది అని అడిగితే దానికి నిర్వచనాన్ని తెలియచేస్తున్నాడు. ఇత పూర్వం జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్నకి వైశంపాయనుడు ఆ దేవతలు ఎందుకు ఆవిర్భాగం వరకు తినడం వరకు మాత్రమే పరిమితమైపోతారో చెప్పాడు. ఇక మనుష్యులకు సంబంధించినంత వరకు మోక్షాసక్తి కలగవలసిందే. కానీ మోక్షాసక్తి కలగకపోవడానికి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు, ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి భోగముల యందు కలిగే అనురక్తి, అట్లాగే శాస్త్రమునందు గురువునందు ఉండవలసినంత శ్రద్ధ లేకపోవడం, కాలమునందు ఇతర విషయముల చేత పొందినంత ఆకర్షణ భగవన్మార్గమునందు పొందకపోవడం, ఇవన్నీ కూడా సంసారమునందు పరిభ్రమించడానికి కారణములు అని భారతమునందు అనేక పర్యాయములు చెప్పడం జరిగింది. ఇక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గుప్తమైనటువంటి నామములు ఏవి ఉంటాయో వాటి గురించి తెలియచేయవలసింది అని అడిగినప్పుడు ఆ వైశంపాయనుడు వివరిస్తున్నాడు.
నారాయణ అనబడేటటువంటి నామం చాలా చాలా గొప్ప నామం. కాబట్టి ఆ నారాయణ అనేటటువంటి నామానికి ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకోవలసింది అని చెప్పి ఒకనాడు అర్జునుడు అడిగితే విష్ణువు తన నామములకు తానే వ్యాఖ్యానం ఏం చెప్పారో దానిని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. కాబట్టి ఆ అర్జునుడితో మాట్లాడినప్పుడు విష్ణువు ప్రారంభంలో ఒక మాట అన్నారు, మనిద్దరం కూడా సనాతనులమే, నరనారాయణులనబడేటటువంటి మునులం. ఈ లోకము యొక్క హితము కోరి భూమి మీద అవతరించి నిరంతరము ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాం. కాబట్టి నా నామములలో ప్రధానమైనటువంటిది అర్జున నారాయణ అన్న నామము అంటూ, నారములనగా జలములు, అయనంబనగా నెలవు, ప్రీతిగా నాకు నారములయనంబగుట, నారాయణుడండ్రు జనులు నన్ను కిరీటి. ఓ అర్జున, నాకు నారాయణ అని పేరు రావడానికి కారణమేమి అంటే, నారములనగా జలముల పేరు. నారములు అంటే నీళ్లు అని అర్థం, నీళ్ళని నారములు అని పిలుస్తారు. కాబట్టి అయనంబనగా నెలవు, అయనము అంటే ఆ నీటిని ఆధారం చేసుకొని, నీటిని నివాసంగా చేసుకొని ఉండడం. ప్రీతిగా నాకు నారములయనంబగుటను, నేను ఎంతో సంతోషంగా నీటి యందు ఉంటాను కాబట్టి నాకు నారాయణ అన్న పేరు వచ్చింది. నారాయణుడండ్రు జనులు నన్ను కిరీటి, నన్ను నారాయణ అన్న పేరుతో జనులందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అట్లాగే వసియింతునే జగములన్, వసియించున్ జగములెల్ల నాయందిమ్మెయి, పొసగి వెలుంగుచునుండుట అసదృశగుణ, వాసుదేవుడనగ బరగుదున్. లోకములన్నీ నాలో ఉంటాయి, నేను లోకములన్నిటిలో ఉంటాను. విశ్వం విష్ణు, నిజానికి ఆయన కానిది ఏదీ లేదు. హరిమయము విష్ణువంతై, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటారు శుకబ్రహ్మ భాగవతంలో. అట్లా ఈ జగత్తంతా విష్ణువు చేత నిండిపోయింది, విష్ణువు యందు జగత్తు పరివ్యాప్తమైపోయింది. కాబట్టి అట్లా ఉన్నటువంటి కారణం చేత నన్ను వాసుదేవ అని పిలుస్తూ ఉంటారు. అందుకని నాకు వాసుదేవుడు అనేటటువంటి పేరు వచ్చిందయా అర్జున. అట్లాగే ఈ రోదసి కుహరమంతా కూడా నేను పిక్కటిల్లి ఉంటాను. ఈ జగత్తునంతటినీ కూడా ఆక్రమించి ఉన్నవాడను నేనే. అంటే వ్యాపకత్వము చేత దేనిని మినహాయించకుండా అన్నిటి యందు నేనే నిండి నిబిడీకృతమై పరివ్యాప్తమై ఉన్నాను. అందుకే దృశ్యతే శ్రూయతేపి వా, ఏది చూస్తున్నామో దాంట్లో, ఏది వింటున్నామో దాంట్లో, కంటితో ఏది చూస్తున్నామో దాంట్లో అంతటా పరివ్యాప్తమైపోయినటువంటి వస్తువు ఏది ఉన్నదో, ఏ చైతన్యం ఉన్నదో దానికే విష్ణువు అని పేరు. అది లేని ప్రదేశం లేదు కాబట్టి నన్ను విష్ణువు అని పిలుస్తారు. అట్లాగే దమమునాగల ఉత్తమ ధర్మమెడద అలవరేచి నన్ను కామించు ఆర్యజనము, దివియు భువియు నా నడుమన తేజరిల్లు, అట్టులగుట దామోదరుడండ్రు నన్ను. ఎవరైతే ఇంద్రియ నిగ్రహము అనబడేటటువంటి గుణంతో ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి వారే నన్ను ధ్యానం చేస్తూ ఉంటారు. దమము కలిగినటువంటి వారి చేత ధ్యానము చేయబడుతూ ఉంటాను. ఊర్ధ్వలోకము భూలోకము, ఈ రెండు లోకములు కూడా నా ఉదరమునందే ఉంటాయి కాబట్టి నన్ను దామోదర అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము లేనివారు అసలు నన్ను ధ్యానము చెయ్యడం అనేటటువంటి మాటే అన్వయమవదు. ఎవరు ఇంద్రియ నిగ్రహము కలిగిన వారో అటువంటి వారి చేత ధ్యానము చెయ్యబడతాను కాబట్టి దామోదర అను నామము రావడానికి ప్రధాన కారణం. కాబట్టి దమము నా గల ఉత్తమ ధర్మ మెడద నలవరిచి నన్ను కామించు అర్యజనము. రెండవది దివియు భువియు నా నడుమున తేజరిల్లు. ఈ ఊర్ధ్వలోకము భూలోకము రెండూ నా యొక్క గర్భమునందు ఉన్నాయి కాబట్టి నాకు దామోదరుడని పేరు వచ్చింది. అట్లాగే అన్నమును జలంబు అమృతంబు వేదంబు పృష్ణి ఎనగ నొప్పు పేరబరగు, అది మదీయ గర్భమగుట విద్వజ్జనులనగా పృష్ణి గర్భుండండ్రు నన్ను. అన్నము నీళ్లు అమృతము వేదము
ఈ నాలుగిటిని కలిపి పృష్ణి అని పిలుస్తారు. అన్నము నీళ్లు శరీరం నిలబడడానికి కారణమైతే వేదం ప్రమాణంగా తీసుకొని చేసిన అనుష్ఠానం చేత అమృతత్వాన్ని పొందుతారు. కాబట్టి అన్నము నీళ్లు వేదము అమృతము అనబడేటటువంటి నాలుగిటిని కలిపి పృష్ణి అని పిలిస్తే ఆ పృష్ణి అనబడేటటువంటి ఈ వస్తు సంచయము గర్భమునందు ఉన్నవాడను కాబట్టి పండితులందరూ కూడా విద్వాంసులందరూ కూడా నన్ను పృష్ణి గర్భుడు అని పిలుస్తుంటారు. అర్జున